పత్తి పంట వేసిన 45 రోజుల లోపల ఎలాంటి మందు పిచికారీ చేసుకోవాలి? మరియు ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలి? ఈ పత్తి పంటకు ముందుగా వచ్చే సమస్య గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా 15-20 రోజుల వ్యవధిలో ఉన్నటువంటి పత్తి పంటకు జింకు దాంతో పాటు యూరియాని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండకుండా మొక్క అనేది హెల్తీగా పెరగడానికి ఛాయిస్ ఉంటుంది. 20-30 రోజుల వ్యవధిలో ముఖ్యంగా తెల్లదోమ, పచ్చదోమ, నల్లి అనేది కనిపించినట్లయితే ఇమ్డాక్లోరోపైడ్ మరియు థైమెథాక్సమ్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క నల్లిని, దోమని పూర్తిగా నివారించుకోవచ్చు. ఆకు ముడుచుకోవడము మరియు పురుగు అనేది ఉన్నట్లయితే ఇమామిత్ బెంజేట్ మరియు స్పైనోసాట్ అనే మందుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు అనేది పూర్తిగా నివారించుకోవచ్చు. అదే 35-45 రోజుల వ్యవధిలో ఉన్నటువంటి మొక్కకు ఈ 3 పంతొమ్మిదిలు అంటే 999 కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కకు పుష్ప దశకు వచ్చే టైంలో మొక్క అనేది చాలా బలంగా తయారవుతుంది. అదేవిధంగా మొక్కని కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది. మీ పత్తి పంటకు ఎలాంటి సమస్య ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఎరవలి మన రైతు బజార్ 9154903056 నెంబర్కి కాల్ చేసి సందర్శించండి.